గుడ్ ఈవినింగ్. డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ సెషన్ మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ బీఎస్సీలో నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నెల 29 వరకు బడ్జెట్ సెషన్ కంటిన్యూ అవనుంది. 28న ఉదయం అసెంబ్లీలో, అదే రోజు సాయంత్రం మండలిలో బడ్జెట్ ఆమోదించనుంది ప్రభుత్వం. 29న స్వల్పకాలిక చర్చ జరగనుంది. సోమవారం నుంచి గురువారం వరకు 2 విడతలుగా సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీ వాయిదా తర్వాత స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ ప్రత్యేకంగా సమావేశమైంది. సమావేశాల పొడిగింపుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ భేటీకి సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జానారెడ్డితో పాటు బీజేపీ, సిపిఎం, సిపిఐ, వైసీపీ సభాపక్ష నేతలు అటెండ్ అయ్యారు. ఇక బీఎస్సీ మీటింగ్ కు టీడీపీ, ఎంఐఎం సభ్యులు డుమ్మా కొట్టారు. ముందస్తు సమాచారం లేకుండా సమావేశాలు పొడిగించడమేంటని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఎస్సీలో నిర్ణయించినట్లు 22 వరకే సమావేశాలు నిర్వహించకుండా సభను సోమవారానికి వాయిదా వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.